నమస్తే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మార్గశిర మాసం అనగానే మనకి తెలుగునాట కొన్ని ప్రాంతాల్లో బాగా కనిపించేటువంటి ఒక వ్రత విధానం ఏమిటంటే గురువారాలు. మార్గశిర గురువారాలన్నీ కూడా చాలా నిష్ఠతో నిష్ఠాగరిష్ఠులై లక్ష్మీదేవి పూజ చేయడం అనేటువంటిది కొంత ఉత్తరాంధ్ర ఆ ప్రాంతంలో బాగా కనిపించేటువంటి ఒక పూజా విధానం. ఇది చాలా నమ్మకంతో ఇష్టంతో చేసేటువంటి పూజా విధానం. ఎలా చేస్తారు ఏమిటి అంటే, ఈ నెల రోజులు కూడా నెలలో వచ్చేటువంటి మరి గురువారాలు ఎన్ని ఉంటే అన్ని 4 కానీ 5 కానీ అదృష్టం కొద్దీ ఈసారి ప్రారంభమే గురువారంతో అవుతుంది కాబట్టి మొదటి గురువారం నుండి కూడా ప్రతి గురువారం ఉదయాన్నే కార్తీక మాసంలో ఎలా అయితే నక్షత్రం ఉండగా స్నానం చేసి పూజ మొదలు పెడతారో అలాగే నక్షత్రాలు ఉండగానే ఉదయాన్నే స్నానం చేసి అంటే ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని స్నానం చేసి పూజ చేసి దేవుడి దగ్గర పూజా విధానం అంతా చేయాలి. అయితే ఇక్కడ కొన్ని నియమాలు అయితే ఉంటాయటండి ఈ పూజకి. లక్ష్మీ పూజ, లక్ష్మీదేవి మనల్ని ఈ సంవత్సర కాలం ఎలాంటి ఇబ్బందులు లేకుండా హాయిగా సుఖంగా ధనధాన్యాలతో వృద్ధి చెందాలి అంటే చేసేటువంటి వ్రతం కనుక వీళ్ళెవరు కూడా లేచిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఈ పూజ చేసేటప్పుడు నూనెను వాడరంట. నూనెను వాడకూడదట, అంటే నూనెను ముట్టుకోకూడదట. మరి ఎలాగా ఏం చేయాలి ఎట్లాగా అంటే తలకు కూడా నూనెను రాయకుండా వదలాలంట. ఇక మరి పూజలో ఎట్లాగా మరి నూనె లేకుండా అంటే నెయ్యితో మాత్రమే దీపం వెలిగించాలంట, నూనెను ముట్టుకోకూడదంట. అంతేకాదు మనం పూజ చేసేటప్పుడు ఈ మధ్యకాలంలో అయితే కనీసం కాఫీ అయినా తాగేసి తర్వాత పూజ చేయడం అనేటువంటిది ఒక అలవాటు చేసుకున్నాం వస్తున్నటువంటి ఆరోగ్యరీత్యా రకరకాల పరిస్థితుల రీత్యా. కానీ గురువార పూజ చేయాలి అనుకుని లక్ష్మీ కటాక్షం కావాలి అనుకున్న వాళ్ళు, మాకు ఎట్లాంటి కష్టాలు నష్టాలు లేకుండా ఉండాలి అనుకునే వాళ్ళు నోట్లో నీళ్లు పోయకుండానే అంటే చక్కగా పళ్ళు తోముకొని స్నానం చేసి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని దేవుడి దగ్గర దీపం పూజ అన్నీ అయ్యే వరకు అసలు ఏమీ తీసుకోకూడదు, నిరాహారంగానే చేయాలి. మరి ఏమీ తీసుకోకుండా మనం పూజ చేస్తున్నాం. ఈ పూజ చేసినప్పుడు ఏం చేయాలి అంటే చక్కగా లక్ష్మీదేవిని ఆరాధించడం, దీపం ధూపం నైవేద్యం అన్నీ చేయాలి. ఏ నైవేద్యం పెట్టాలి? ముఖ్యంగా పాయసాన్నం మాత్రమే నైవేద్యంగా పెట్టాలి. మరి పెట్టిన తర్వాత మనం ఏం చదవాలి ఈ పూజలో అంటే లక్ష్మీదేవి అమ్మవారికి సంబంధించిన అష్టోత్తరం చదువుకోండి, సహస్రం చదవండి, లేదా మరి కనకధార స్తోత్రం చదవండి. ఇలాంటివి శ్రీ సూక్తం చదవండి. ఏదైనా సరే మనం అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్రాలను చదువుకొని పూజ చేసుకొని కొబ్బరికాయ కొట్టిన తర్వాత అప్పుడు మనకు అంటే మన ఆహారాన్ని తీసుకోవచ్చు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈరోజు నూనెకి సంబంధించింది తీసుకోకుండా ఈ వంట చేసుకున్నటువంటి దాంట్లో కూడా నెయ్యిని ఉపయోగించి చేసుకుంటారట. నెయ్యిని ఉపయోగించాలి. తలకు కూడా నూనె రాసుకోకూడదు, నూనె అనేది ముట్టుకోకుండా ఉండాలి ఈ పూజా విధానం అయిపోయేంత వరకు. ఇలా 4 వారాలు అయితే 4 వారాలు, 5 వారాలు అయితే 5 వారాలు ఈ మార్గశిర మాసంలో కనుక ఈ గురువారాలను పూజ మొత్తం లక్ష్మీదేవిని పూజించినట్టయితే మన కష్టాల నుండి గట్టెక్కుతాం. చాలా కష్టాలు ఉన్నాయి, మాకు తీరట్లేదు, ఎన్ని పూజలు చేసినా కావట్లేదు అనుకునేవారు ప్రత్యేకించి ఈ మార్గశిర మాసంలో వస్తున్నటువంటి ఈ అవకాశాన్ని కనుక వినియోగించుకున్నట్టయితే మనకున్న కష్టాలు తీరిపోయి సుఖంగా ధనధాన్యాలతో వృద్ధి చెందుతామని చెప్పచ్చు. నమస్తే.